హలో గైస్, అందరికీ నమస్తే. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్ ఎర్నింగ్ సంబంధించి వీడియో రావడం. సో నేను కూడా కంటెంట్ చేద్దామా లేదని కొంచెం ఆలోచించాను. సో నవేడేస్ ప్యాసివ్ ఇన్కమ్ అందరికి కామన్ అయిపోయింది. అందరూ ఎర్న్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా. సో నేను కూడా ట్రై చేస్తున్నాను. సో నేను చేసి నాకు సక్సెస్ అయిన వాటిలలో ఇది ఒకటి. సో ఇది ఖచ్చితంగా మీకు కూడా వర్కౌట్ అవుతుంది. మీకు కూడా సెవరల్ వేస్తో మనీ ఏం చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి నమ్ముతున్నాను. సో వీడియో ఖచ్చితంగా ఇన్వర్క్ చూడండి, మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. సో మీరు దీంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఒక 3 hours మీకు దీని మీద వర్క్ చేస్తే చాలు, మీరు ఈజీగా మనీ ఏం చేసుకోవచ్చు. సో ఎలా అంటే, సో జస్ట్ మీ thumbnail లో చూసినట్టు 3 అయితే ఈ 3 వచ్చేసి మనకు యూట్యూబ్, అంతేకాకుండా SneakMe.in, Pinterest అయితే ఉండాలి. సో ఒక దాంట్లో కాపీ వర్క్స్ పేస్ట్ చేస్తూ సో మీరు అనేది ఈజీగా మనీ ఏం చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక స్టూడెంట్ డైలీ 3 hours వర్క్ చేస్తే చాలు, పర్ అవర్కి మీరు 20,000 దాకా మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు. సో ఈ వీడియో చూసినప్పుడు వెంటనే వెళ్ళి సంపాదించాలంటే కుదరదు. లాస్ట్ వర్క్ ఎండ్ వర్క్ వీడియో చూడాలి. సో చాలామంది వీడియో చూసిన తర్వాత వెళ్ళి సంపాదించేద్దాం అని చెప్పేసి అనుకుంటా అంటారు, కానీ అది అయ్యే పని అయితే కాదు. సో వీడియో ఎండ్ వర్క్ చూడండి. సింపుల్గా టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్తుంటాము. ఈ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయినారంటే వెంటనే మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎడిటర్, ఒక ఇంట్రో వీడియో వేసుకోమని. ఓకే గైస్, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఐ హోప్ మీరు చూస్తారని నమ్ముతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన వెబ్సైట్ అయితే మనం చూడాలి గైస్. వెబ్సైట్లో వచ్చేసి మనకు యూట్యూబ్, అంతేకాకుండా యూట్యూబ్ థంబ్నెయిలర్, క్యాన్వా, అంతేకాకుండా Pinterest, అంతేకాకుండా ఇది అనమాట మెయిన్ మ్యాటర్ వచ్చేసి ఇక్కడే అనమాట. సో ఉండేది ఏమంటే StreakMe.io. సో StreakMe.io అనేది మనం అమౌంట్ ఎర్న్ చేసే ప్లాట్ఫామ్. సో దీనివల్ల ఎలా అమౌంట్ ఎర్న్ చేస్తాం అనేది నేను డీటెయిల్స్గా చెప్తూ ఉంటాను. సో మీరు వింటూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు యూట్యూబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి యాజ్ యూజువల్. దీనిలో ఒక అకౌంట్ అవసరం లేదు, ఇది జస్ట్ ఒక బాట్ లాంటి వెబ్సైట్. దీంట్లో కూడా ఒక అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఈ అకౌంట్ క్రియేట్ చేసేది ఏం లేదు, మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే క్రియేట్ అయిపోతుంది. సో ఇది కూడా అంతే, జస్ట్ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి, ఇది కూడా మీకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇది కూడా అంతే, జస్ట్ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్, అంతేకాకుండా మీ ఏజ్ కూడా దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఇది కూడా మీకు అయిపోతుంది గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్కి వస్తారు కదా. సో యూట్యూబ్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ నా ట్రెండింగ్ అని ఉంటుంది. సో ప్రతి వీక్ ఏదో ఒక ట్రెండింగ్ ఉంటుంది, షార్ట్ ఫిలిం కానీ ఏదో ఒక ట్రెండింగ్ అనేది ఉంటుంది. సో ఈ ట్రెండింగ్ యొక్క తమ్నెయిల్ అయితే ఉంటుంది కదా, ఈ తమ్నెయిల్ మనకు వేలలో డబ్బులు సంపాదించి పెడుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు తమ్నెయిల్, నేను ఏదైతే దీంట్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ తమ్నెయిల్ అయితే ఇదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒకసారి క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు అంత అవసరం లేదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ బటన్ క్లిక్ చేసి లింక్ కాపీ చేసుకోండి. యూట్యూబ్ తమ్నెయిల్ అని ఉంటుంది, తమ్నెయిల్. సో ఆడికి వెళ్ళి మీ యొక్క URLని పేస్ట్ చేసి గెట్ తమ్నెయిల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తమ్నెయిల్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఇది కావాలి. సో గుర్తుపెట్టుకోండి, సైజ్ గుర్తుపెట్టుకోండి, 1280x720. సో ఈ సైజ్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి మనకు క్యాన్వా. థర్డ్ వన్ మనకి క్యాన్వా కావాలి. ఇంక మనం దీన్ని డిలీట్ చేయడం మంచిది అనమాట. సో ఎక్కువ చూస్తే మీరు చాలా మంది టెన్షన్లో ఫీల్ అవుతారు. సో క్యాన్వాకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ Pinterest పిన్ అని కూడా సెర్చ్ చేయొచ్చు, అంతేకాకుండా Instagram స్టోరీ అని కూడా మీరు సైజు మెయింటైన్ చేయొచ్చు. అక్కడ సైజ్ ఇంపార్టెంట్ కాదు, మీరు ఏ సైజులో చేసినా కూడా ఈ యొక్క Pinterest ఉంటుంది కదా, ఇది తీసుకునేస్తుంది. సో వీటిని ఎలా లాగిన్ అవ్వాలి ఏంటని చూపించలేదని చాలామంది, అంటే కొంతమంది కామెంట్ కూడా చేస్తారు. సో ఎందుకంటే ఇవి చాలా కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. లాగిన్ అవ్వాలంటే ఒక 3 to 4 minutes పడుతుంది. సో అందుకని అదంతా పెట్టడం ఎందుకని చెప్పి జస్ట్ మెయిల్ ఐడి పాస్వర్డే కదా, అది ఏదో మీరు ఇచ్చేస్తారు. అందుకని చెప్పేసి నేను దాన్ని ఎక్కువ చెప్పలేదు. సో ఇప్పుడు నాకు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఎందుకంటే దాని మధ్యలో మనం ఒక ఫోటో అనేది పేస్ట్ చేస్తాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. సో క్యాన్వాలో అకౌంట్ ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు, ఎటువంటి డబ్బులు అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అప్లోడింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఆల్రెడీ నేను ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలంటే అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీరు ఇట్లా వెళ్ళిపోతారనమాట మీ యొక్క మెమరీ స్టోరేజ్కి. సో వెళ్ళిన తర్వాత మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని క్లిక్ చేయగానే ఇలా మీకు స్టోర్ అయిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈ యొక్క టెంప్లెట్ అనేది ఎడిట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ అనమాట. దీన్ని అనేది ఒకసారి క్లిక్ చేసినామంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం పెద్ద చేస్తున్నాను, మనకు తగ్గేటట్టు చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను చేసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫోటోని చాలామంది అప్లోడ్ చేసి ఉంటారు, ఇది ఒక తమ్నెయిల్ని చాలామంది అప్లోడ్ చేసి ఉంటారు. మనం కొంచెం కస్టమైజ్డ్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే మంచిది. ఎందుకంటే మళ్ళీ మీరు అంతా చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అది వర్కౌట్ కాకపోతే బ్యాక్ రావాల్సి ఉంటుంది, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు నేను చేసాను చూసారా. సో దీని మీద ఏదో కొంచెం రాయాలి కదా కొటేషన్, అందుకు యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత మీకు సో ఫస్ట్ దాని ఒక కీవర్డ్ ఉంటుంది కదా, ఏదైతే కీవర్డ్ ఉంటుంది కదా ఆ కీవర్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
నాకు తెలిసి ఈ ట్రైలర్ ఇంతవరకు కీవర్డ్ అని ఉంది. కాపీ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు టెక్స్ట్ ఉంటుంది కింద, టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అని ఉంటాయి. ఆ టెక్స్ట్ అనేది మీ ఇష్టం అనమాట. సో మీరు ఎలాగా వ్యూవర్కి ఇంట్రెస్టింగ్ అంటే మీ వ్యూవర్ ఉంటాడు కాబట్టి అంటే ఒక పర్సన్ మీ యొక్క పిన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఇది ఒక పిన్ అనమాట నేను క్రియేట్ చేసేది. ప్రింటెస్ట్లో ఒక పిన్ అనమాట ఇది. సో మీకు అర్థమై చెప్పాలంటే పిన్ అంటే ఒక ఫోటోని మనం ఒక కస్టమర్కి చూపించేటప్పుడు ఆ కస్టమర్ ఈ ఫోటోని అతను ఫీల్ అవ్వాలన్నమాట. సో ఇది ఎలా ఉంది, ఇది ఎలా కనబడుతుంది అని చెప్పేసి అర్థం అవ్వాలి. సో సింపుల్ దీనికి ఇచ్చే కలర్స్ కానీ మ్యాచింగ్స్ కానీ మనం బాగా అర్థమయ్యేటట్టు ఇవ్వాల్సి ఉంటుంది. సో సింపుల్ నేనైతే ఇలా ఇచ్చాను, కొంచెం ఇటాలిక్లో మారుస్తాం. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా. సో గుర్తుపెట్టుకొని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు దీన్ని జస్ట్ పిఎన్జిలో డౌన్లోడ్ చేసుకోకూడదు, జేపీజీలో డౌన్లోడ్ చేసుకోవాలి. సో సింపుల్, నేను ఎలా చేస్తున్నా అలా చేయండి, జేపీజీలో డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయిపోయింది కదా. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు యూట్యూబ్కి వెళ్ళండి. సో యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత మెయిన్ వర్క్ stringme.in.ioలో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు న్యూ షార్ట్ లింక్ అని ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చేసి మీరు యూట్యూబ్ వీడియోని లింక్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ మీరు నా పేరు అయితే ఇచ్చాను లాస్ట్ టైము. సో ఇంకొంచెం ఏదో కొంచెం క్లిక్ చేస్తాను. ఇది మనకు యువల్ఆర్గా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే 1 year ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వండి. సో నేనంతా 1 year వరకు ఎక్స్పైరీ డేట్ ఇస్తాను. సో అంతా మీరు 1 year వరకు ఎక్స్పైరీ డేట్. ఇదనమాట మీరు డబ్బులు వచ్చే మ్యాటర్. అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ నో అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది, ఇక్కడ బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ అని ఇన్బిల్ట్గా ఉంటుంది. సో బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు ఇవ్వాల్సింది. దాని తర్వాత షార్ట్ లైన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. సో మీరు ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి. సో కాపీ అయిందా, కాపీ బోర్డ్ అని ఉంటుంది. సో డైరెక్ట్గా ప్రింటెస్ట్కి అయితే వెళ్ళండి. మీకు ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ అనేది చెప్పాను కదా క్రియేట్ చేసుకోమని, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సింపుల్గా అయిపోతుంది అకౌంట్ క్రియేషన్. సో మీరు ఇక్కడ క్రియేట్ పిన్ అని కొట్టండి. క్రియేట్ పిన్ అని క్లిక్ చేసినప్పుడు మీకు క్రియేట్ ఐడియా పిన్ అని ఉంటుంది కాదు, క్రియేట్ పిన్ క్లిక్ చేయాలి. సో గుర్తుపెట్టుకుని క్రియేట్ పిన్ క్లిక్ చేయాలి. సో ఇలా అయితే డాష్బోర్డ్ రావడం జరుగుతుంది. సో మీరు వెంటనే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది మనం ఏదైతే కస్టమైజ్ చేసామో ఆ యొక్క పిక్చర్ని ఇక్కడ అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ టైటిల్ ఉంటుంది. సో ఇక్కడ వరకు జాగ్రత్తగా వింటారు. సో మనం ఏదైతే ఇక్కడ కాపీ చేసుకున్నాం కదా లింక్, ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసి ఉన్నాం కదా గైస్, ఆ లింక్ అనేది కరెక్ట్గా మనం ఇక్కడ అనేది పేస్ట్ చేస్తున్నాం. మౌస్ గమనించండి, ఎక్కువ ఇక్కడ అనేది పేస్ట్ చేస్తున్నాం. సో ఇంకా మెయిన్ మ్యాటర్ వచ్చేసరికి ఇక్కడ మనం యాడ్ యువర్ టైటిల్ అని ఉంటుంది. సో వెంటనే యూట్యూబ్కి వెళ్ళిపోదాం. సో 2 స్కిల్గా పెట్టాను మీకు అర్థం అవ్వడానికి. సో ఇక్కడికి వెళ్ళానా. సో ఇక్కడ ఫుల్ టైటిల్ అనేది మీరు కాపీ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. టైటిల్కి వచ్చిన తర్వాత మొత్తం పేస్ట్ చేయండి. ఇప్పుడు ఎవరైతే యూజర్ వచ్చేసి దీని గురించి పలానా అని సెర్చ్ చేస్తాడు కదా, సో పలానా ట్రైలర్ నాకు కావాలని చెప్పేసి ఆ యొక్క ట్రైలర్ యొక్క మెయిన్ అనమాట ఇది. సో దీని గురించి డిస్క్రిప్షన్ ఖచ్చితంగా అడుగుతుంది, మీరు మీ ఇష్టం అనమాట, డిస్క్రిప్షన్ ఏమన్నా ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఇదంతా ఇద్దాం అనుకుంటున్నా, బట్ చూద్దాం ఇదంతా తీసుకుంటుందో లేదో మనకు తెలియదు. సో తీసుకుంటే మనం తీసుకొని సో ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను. 1 minute కాపీ చేశాను. ఇక్కడ మనం వెంటనే పేస్ట్ అయితే చేస్తున్నాం. సో పేస్ట్ అయితే చేశాను ఇక్కడ. సో వర్క్ అంతా కంప్లీట్ ఇంకా కాలేదు. సో ఇప్పుడు మనం ఇక్కడైతే డిస్క్రిప్షన్ మొత్తం యాడ్ చేసాం కదా. సో ఇక్కడ గుర్తుపెట్టుకొని తక్కువ ఇవ్వాలి డిస్క్రిప్షన్ ఎప్పుడైనా. సో ఇక్కడ కొంచెం 42 అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఓకే, క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లింక్ అయితే ఇచ్చేసాం, డిస్క్రిప్షన్ రాసాం, అంతకన్నా ముందు టైటిల్ అనేది క్లియర్గా పెట్టేసాము. ఇక్కడ ఎటువంటి ఫ్రాంట్ సైజ్ మన ఇన్బిల్ట్గానే ఉంటుంది, మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్ అనమాట. సో ఇక్కడ మీకు క్రియేట్ బోర్డ్ ఆప్షన్ ఉంది కదా. సో క్రియేట్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి నేను ఇక్కడ చేసినట్టు తెలుగు మూవీ ట్రైలర్స్ అని క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఆటోమేటిక్గా ఇలా తెలుగు మూవీ ట్రైలర్స్ అని వస్తుంది ఇక్కడ. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సేవ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో ఇది సేవ్ అవడం అనేది జరుగుతుంది. సో అకౌంట్లో ఇప్పుడు సేవ్ అయిపోయింది గైస్. ఇప్పుడు మీరు సీట్ నౌ అని క్లిక్ చేయండి. సో సీట్ నౌ అని ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు రమేష్ ర్యామ్ అని పెట్టాను కాబట్టి రమేష్ ర్యామ్లో ఇప్పుడు ఈ యొక్క అకౌంట్లో ఇది అనేది సేవ్ అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు stringme.in అనే ఒక వెబ్సైట్ ద్వారా నేను దీన్ని ప్రింటెస్ట్లో కంప్లీట్ చేశాను. సో మీకు తెలియని నిజం ఏంటంటే ఈ యొక్క ప్రింటెస్ట్ అనేది, సో గూగుల్లో మీరు ఏ ఫోటో సెర్చ్ చేసినా సరే ప్రతి ఒక్క ఫోటో అనేది ఈ ప్రింటెస్ట్ నుంచే వస్తుంది. ఫారినర్స్ కానీ ఇండియన్స్ కానీ ఎవరైనా సరే ఈ ప్రింటెస్ట్ నుంచే మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఫొటోస్ కానీ ఏవైనా సరే. సో ఇంకా మనీ ఎలా జనరేట్ చేస్తున్నారంటే ఇందాక నేను చెప్పాను, యాడ్స్ వస్తాయి. దీని లోపల మీకు యాడ్స్ రావడం జరుగుతుంది. మొబైల్లో చూసే వాళ్ళకి కానీ ల్యాప్టాప్లో చూసే వాళ్ళకి కానీ మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ ద్వారాగా మీకు వచ్చే ఫాలోవర్స్ ద్వారాగా మీకు అనేది అమౌంట్ అనేది జనరేట్.
సో మళ్ళీ మీరు stringme.ioలోకి వచ్చినట్టయితే ఇదనమాట క్లియర్ డాష్బోర్డ్ అనేది మీకు అమౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి. సో స్టార్టింగ్ మన ఏషియా నుంచి కాబట్టి సో మన ఏషియన్స్ సో ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది కదా అవైలబుల్ $1 అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇండోనేషియా కాబట్టి ఇండోనేషియా $4 అయితే మనం విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నా సజెషన్ వచ్చి $4 to $5 అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ $1 అయితే ఉంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే వెంటనే మీకు $1 అనేది ఫ్రీ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ ఏమంటే మీరు డైరెక్ట్గా లింక్స్ కాపీ పేస్ట్ చేసి షార్ట్ లింక్ చేసి మీరు ఇలా ఇచ్చినారనుకోండి, మీ లింక్ మీద క్లిక్ చేసి ఎంతమంది చూస్తే అంత డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎలా అయితే $1 ఉంది కదా ఇక్కడ $4 అయితే వెంటనే విత్డ్రా మీద క్లిక్ చేశారనుకో మీకు 4 to 5 టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అయితే అడుగుతుంది. సో నా బెస్ట్ పని అంటే నేను చెప్పేది ఏమంటే మీ యొక్క యూపీఐ ఐడి ఇచ్చి యూపీఐ ఐడి ద్వారాగా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకుండా అది యూపీఐ ఐడి అనేది చాలా ఈజీ అనమాట ఈ కాలంలో. సో అది ఇచ్చేసి మీరు డబ్బులు అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాని తర్వాత గైస్ ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ మీద ప్లే అయిపోయి మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇంకా మేము రియల్గా అమౌంట్ అనేది ఏం చేయాలి మేము అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా, సో వాళ్ళంతా ఏం చేస్తారంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పొద్దున 4 నుంచి 6 వరకు రెండు పిక్చర్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, thumbnails లేటెస్ట్ వర్షన్. అంతేకాకుండా మధ్యాహ్నం కూడా ఒక 2 అంటే మధ్యాహ్నం అంటే 1 to 2 2 అప్లోడ్ చేయండి. సో సాయంకాలం కూడా 6 to 7 2 అప్లోడ్ చేయండి. డైలీ కనీసం 6 దాకా అప్లోడ్ చేయండి 1 month వరకు. సో 1 month ఆఫ్టర్ 1 month తర్వాత మీకు ఖచ్చితంగా దీంట్లో డాలర్స్ అన్ని ఇంక్రీజ్ అవుతుంటాయి. ఇప్పుడు $1 ఉంది కదా, కరెక్ట్గా నాకు తెలిసినంత వరకు మీరు నేను చెప్పిన ప్రాసెస్తో కష్టపడ్డారనుకో, మార్నింగ్ 2 మధ్యాహ్నం 2 ఈవినింగ్ 2 డైలీ 6 పెడతాను 6 పెట్టారనుకోండి, అది కూడా చాలా అక్యురేట్గా జనాలకి అర్థమయ్యేటట్టు పెట్టారనుకోండి, మీకు ఖచ్చితంగా విత్ ఇన్ 1 monthలో మీకు $100 కూడా అవుతాయి. సో $100 అంటే దగ్గర 8,000 అంటే దగ్గర మీకు $100 అంటే మీకు 8,000 లేదా 9,000 10,000 అట్లా దగ్గర అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఇదన్నీ కంప్లీట్ జెన్యూన్ అనమాట. మీరు ఎంత కష్టపడితే అంత డబ్బులు మనకి దీని నుంచి ఎర్న్ చేయగలుగుతారు. సో నేను జస్ట్ పెట్టేశాను కదా అనుకుంటే కుదరదు. సో ఎక్స్పైరీ డేట్ కూడా మీరు 1 year దాకా పెట్టుకోండి చాలు. ఫ్రెండ్, ఈ ఐడియా కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ దగ్గర ఏమైనా కొన్ని ఐడియాస్ కానీ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిని కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి నాకు తెలిసినంత బాగా తీసిన అనుకుంటా. మీకు ఎట్లా ఉందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.